నమస్తే, నేను సిరి. అల్లు అర్జున్ గారి ప్రీమియర్ షో ఏదైతే ఉందో అక్కడ అంటే సంధ్య థియేటర్లో అక్కడ చూడడానికి అంటే ప్రీమియర్ షో అంటే మనకి బెనిఫిట్ షోస్ లాగా. సో అక్కడ చూడడానికి చాలామంది అభిమానులు వచ్చారు. అందులో రేవతి అనే మహిళ కూడా వచ్చింది. కానీ అనుకోని పరిస్థితుల వల్ల అక్కడ తొక్కిసలాట జరిగి తను చనిపోవడం జరిగింది. తన కుమారుడు కూడా కొంచెం క్రిటికల్ కండిషన్లోనే ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ఆలోచించింది ఏంటంటే అది నిజంగానే అక్కడ తొక్కిసలాట జరిగి చనిపోయిందా, లేకపోతే ఎవరైనా అనుకోని చేసిందా, తొక్కిసలాటలో ఇది వెళ్ళిపోతుంది మీద ఎవరైనా కోపంగా ఉంటే అలాంటిది అంటే చాలా కోణాల్లో ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. కేవలం అల్లు అర్జున్ గారు రావడం వల్లనే అక్కడ తొక్కిసలాట జరిగి అలా చనిపోయిందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అయితే దీని వెనకాల కూడా ఇంకేమైనా ఉన్నాయా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు రేవతి గారి అది హత్య లేకపోతే ఎవరైనా ప్లాన్ మర్డరా అంటే ఎందుకు అడుగుతున్నానంటే అది తొక్కిసలాటలోనే జరిగింది, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఆ తొక్కిసలాట అంటే ఏ సమూహంలో జరిగింది, ఎక్కడ సైడ్ జరిగింది ఏంటనేది ఇప్పటివరకు మాకు తెలియదు. గేట్ ముందు జరిగిందా లేకపోతే థియేటర్ లోపలికి వెళ్ళినాక జరిగిందా, ఇప్పటివరకు అది ఎక్కడ కూడా మనకి ఎవరు కూడా చెప్పింది లేదు. జస్ట్ తొక్కిసలాట జరిగింది, తను చనిపోయింది, వాళ్ళ కుమారుడు సీరియస్గా ఉన్నాడు, ఇది మాత్రమే తెలుసు. ఎక్కడ జరిగింది ఏంటనేది ఇంతవరకు ఒక దగ్గర కూడా ఎక్కడ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ అయితే రిలీజ్ చేయలేదు. సో దీని వెనకాల మనం ఉందని అనుకోవాలని మనం నిజంగా బేసికల్గా ఇప్పుడు రేవతి మృతదేహం ఏ మూసీలోనో దొరికిందనుకో, ఎన్ని యాంగిల్స్లో నువ్వు ఇన్వెస్టిగేట్ చేస్తావు? అంటే ఆమె మీద రేప్ జరిగిందా, లేకపోతే ఎవరైనా నకల కోసం హత్య చేసేసామని అక్కడ పడేసారా, ఆమె ఆత్మహత్య చేసుకున్నా, ఇట్లా చాలా కారణాలు వెతుకుతూ ఉంటాం. రేవతి మృతదేహం అడవిలో ఉన్నా అలాగే మాట్లాడతాం. రేవతి మృతదేహం ఎక్కడైనా భూమిలో పాతేసి ఉన్నా ఇన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతాం. రేవతి మృతదేహం ఫ్యాన్కు వేలాడిన అన్ని రకాలుగా దర్యాప్తు చేస్తాం. అదే రేవతి మృతదేహం తొక్కిసలాటలో ఉన్నంత మాత్రాన ఎందుకు ఆ జరిగిన సిట్యువేషన్ని మాత్రమే మీరు పోర్ట్రే చేస్తున్నారే కానీ తొక్కిన ఆ కాళ్ళ యాంగిల్స్లోనికి ఎందుకు వెళ్ళట్లేదు? తొక్కిన ఆ కాళ్ళు అల్లు అర్జున్ని చూడ్డానికి వచ్చి అల్లు అర్జున్ తెలిసి తెలియక తొక్కారా, లేక రేవతి చావే అని తొక్కారా, ప్లాన్డ్గా తొక్కారా, లేకపోతే మనం తొక్కి ఎవడి మీదన్నా వేద్దాం అనుకొని తొక్కారా, లేదా సైకోగాళ్ళు వచ్చి కావాలని చంపారా, లేదా సిచ్యువేషన్స్ బోల్డ్ అన్నీ ఉంటాయి. ఎవరన్నా ఉగ్రవాదులు వచ్చి అక్కడ పలానా వాడు చుట్టూ ఇండియా మొత్తం తిరిగాడరా, ఆయన ఎక్కడుంటే అక్కడ బుల్లు జనాలు వస్తున్నారు, ఇదే తీరులో మనం వెళ్ళి ఎవరన్నా కనీసం 4 చంపేసి వద్దామని ఉగ్రవాదులు ఎవడన్నా వచ్చాడా? తెలియదు కదా. ఇప్పుడు ఇక్కడ జరిగింది, అరే ఇదే టైము, రేవతి ఎక్కడ దొరకట్లేదు, టైంకి దొరికింది, మనం వెళ్దామని చెప్పేసి వెళ్ళి నువ్వు నెట్టేయి నేను తొక్కుతా, మీరందరూ ఒక్కసారిగా మీద పడండి తొక్కి చంపేద్దాం అని ఎవరైనా చంపారా? ఇప్పుడు తొక్కిసలాట జరిగింది, తొక్కిసలాటే ఎందుకు జరిగింది? పూరి రథయాత్ర జరిగింది, లేకపోతే పుష్కరాలు జరిగాయి, లేకపోతే అల్లు అర్జున్ వచ్చాడు, ఇంకేదో జరిగింది. సిట్యువేషన్ కత్తిరించేయండి కాసేపు సిట్యువేషన్ని. ఇప్పుడు నిజంగా పుష్కరాలే జరిగాయి అనుకో, నువ్వు పుష్కరాలకు వస్తున్నావని తెలిసి నేను కావాలని తొక్కిసలాట ప్లాన్ చేసి కూడా నిన్ను చంపొచ్చు. నిజంగా తిరడాలే జరిగాయి, నువ్వు తిరడాలకి ఇలా వస్తున్నావని తెలిసి బోనం ఎత్తుకోనో ఇంకేమన్నా ఎత్తుకోనో నిన్ను కావాలని నిన్ను వెనక నుంచి పొడిచి చంపొచ్చు నేను, లేకపోతే కిందేసి తొక్కొచ్చు. ఓకేనా? ఇంకేదన్నా జనాల్లోకి వెళ్తున్నావు, నేనే ప్లాన్డ్గా 50 మంది జనాలు లోపల పంపించి నేను తొక్కి రప్పియచ్చు, అయిపోయిందని. వై డోంట్ యూ థింక్ ఈ యాంగిల్లో? సో మీరు జూమ్ చేసుకుంటే కెమెరాలో ఎవడు తొక్కాడు, ఎలా తొక్కారో తెలుస్తుంది. ఆ తొక్కిసలాట ఎలా జరిగిందో ఆమె ఇంటెన్షనల్లా ఇంకోట ఎవడన్నా కావాలని చేశాడా, మెడ మీద కాలేసాడా, ఆవిడేమైనా ప్రాధేయపడుతుందా, ఒరే వద్దురా అంటుందా, ఇవన్నీ తెలుస్తాయి. అప్పుడు అదే CCTV ఫుటేజ్తో ఆ రోజు ఎవరు వచ్చారో ఈ రోజు ఉన్న టెక్నాలజీతో మనం కనుక్కోవడం చాలా సింపుల్. వెళ్ళండి, అందరి ఇళ్ళకి వెళ్ళండి, 5-6 దొరికారు నీకు, ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొట్టు, ఉన్నాడా పలానా ఏబీ? లేదండి మొన్న శుక్రవారం నుంచి కనబడట్లేదు, ఎటో ఊరు వెళ్ళాడు. ఉన్నాడా? మొన్న శుక్రవారం రోజు వైజాగ్ వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఉన్నాడా? లేడు. ఇలా అన్నీ మ్యాచ్ అయినాయి అనుకో, ఒక గ్రూప్ తెలుస్తుందిగా. ఆ గ్రూప్ని పిలుచుకొని మోకాల మీద నిలబెడితే
అసలేంటి కారణం అనేది తెలుస్తుందిగా. ఎంతసేపు డైవర్షన్ తొక్కిసలాట జరిగింది, సంథింగ్ వాజ్ హ్యాపెన్. కారణం అల్లు అర్జున్, కారణం సంధ్య థియేటర్, కారణం కారణం ప్రభుత్వం, కారణం యాజమాన్యం, కారణం ఇంకేదో ఏదో. అసలు ఎవడు తొక్కినోడు ఒకడు ఉంటాడు కదా. నువ్వు తొక్కావో నేను తొక్కాను. అంటే అక్కడ 5,000 మంది పైన వచ్చారు అని చెప్పేసి 5,000 మంది పైన వచ్చారు. ఫస్ట్ థియేటర్కి ఎంతమంది వచ్చిన 1,200 మందిని కనుక్కోండి. 1,200 మంది లేదంటే నేను అటు వచ్చాను ఇటు అవునండి నేను అప్పుడే వస్తున్నాను చూసేసరికి అక్కడ చనిపోయింది. ఓకే డన్. నేను చూశానండి ఒకడు వచ్చి తొక్కుతున్నాడు నల్లగా ఇలా ఉన్నాడు. ఓకే గుర్తుపడతావా? మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ వీడేనండి నేను చూశాను. ఆ పిల్ల వద్దొద్దంటుంటే తొక్కాడు, నేను అప్పుడు అక్కడే ఉన్నాను వెనకాల. తర్వాత ఏదో గందరగోళం అయిపోయింది, ఏమైందో నాకు తెలియదు, నేను అప్పటి సైలెంట్గా ఉన్నా. సంబడి విల్ టెల్. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ పబ్లిక్గా జరిగింది కదా. మనుషులందరూ ఎక్కువ మనుషులు ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇది. 2-3 ఉన్నప్పుడు జరగల, ఎక్కువ మనుషులు ఉన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్. పబ్లిక్గా అందరూ చూశారు దాన్ని, కొన్ని 10ల సంఖ్యలో మంది చూశారు దాన్ని. అందరికీ తెలుస్తుంది కదా ఏం జరిగింది అనేది. హౌ షీ వాజ్, తన ప్రాణం ఎలా పోయింది అంటే ఎలా? కారణం అల్లు అర్జునే నేను కూడా ఒప్పుడు అల్లు అర్జునే తీసుకెళ్ళి జైలు వేసేయండి, ఓకే డన్. బట్ తను A11, నెక్స్ట్ యాజమాన్యం A6, 7, 8, A1, 2, 3, 4 ఎవరు ఉండాలి? తొక్కినోడు, ఫస్ట్ తొక్కినోడు. ఎవడి కాలైతే పడిందో, ఏ కాలు పడితే ప్రాణం పోయిందో వాడు A1. వాడితో పాటు ఇంకెంతమంది తొక్కితే A2, 3, 4, 5, 6. తర్వాత ద సిచ్యువేషన్ విచ్ హెల్ప్ ఫర్ దెమ్ టు డూ సంథింగ్. అలా వాళ్ళది అవకాశంగా చేసుకొని ఏదో ఒక ప్రక్రియ అక్కడ చేశారు, మనిషిని చంపేశారు. ఏం జరిగింది, ఎలా చనిపోయింది? ఒక్క కోణం నుంచి ఒకరు ఆలోచించడంలో బాబుకి ఏదో అయిపోయింది, అల్లు అర్జున్కి అలవట్లేదు, అల్లు అర్జున్ మళ్ళీ జైల్లో అయింది, అసలు అల్లు అర్జున్కి పొగరెక్కింది, అల్లు అర్జున్ ఏమన్నా దేవుడా, ఇంకోట. మానవ హక్కుల కమిషన్ అయినా రావచ్చు, మానవ హక్కుల కమిషన్ వచ్చినా సరే ఒక మానవుడు ఇంకో మానవుడాన్ని తొక్కి చంపారు. మరి మానవులు వాళ్ళ కమిషన్ ఎవడు తొక్కాడు, ఎందుకు తొక్కాడు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడున్నాయి, అసలు వాళ్ళు ఎవరు? అసలు నిజంగా బీహార్ నుంచి వచ్చారా, రాజస్థాన్ నుంచి వచ్చారా, లేక వేరే దేశం నుంచి వచ్చారా, ఇక్కడే ఉన్నారా వాళ్ళు, లేదా ఏమన్నా చిచ్చోరగాళ్ళ? అసలు రేవతిని పట్టుకెళ్దాం అనుకుంటే ఆవిడ డిఫెండ్ చేస్తే తోసేసి చంపేశారా? నోబడీ నోస్ ద ఫ్యాక్ట్. పిల్లోడు చూశాడు కాబట్టి పిల్లోడిని కూడా చంపేశారా? తెలియదు కదా నీకు. ఇన్ని ఉంటాయి యాంగిల్స్. అన్ని యాంగిల్స్లో నువ్వు వెతికితే నీకు దొరుకుద్ది ఒక క్లూ. ఇది ఒక చిన్న సింపుల్ స్టోరీ. ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్లే లింక్ వెతుక్కుంటూ కామన్ పాయింట్ వెతుక్కుంటూ వెళ్తున్నారు. అలాంటిది వాళ్ళందరూ ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతారు? పోలీస్ వ్యవస్థను చూసి ఇన్స్పైర్ అవుతారు. ఇంకా ప్రతిభను చూపిస్తారు. ఇప్పుడు ఒక జరిగిన ఇన్సిడెంట్, తొక్కిసలాటలో మనిషి చనిపోయింది అని రాస్తున్నారు. తొక్కిసలాట కాదు, 4 తొక్కితే ఒక మనిషి చనిపోయింది అనే యాంగిల్లో ఒక్కసారి చూడు. ఆ 4 ఎవరు, ఎందుకు తొక్కారు, దాని తర్వాత తొక్కిసలాట గురించి మాట్లాడుకుందాం. తొక్కిన వాళ్ళు ఉన్నారు కదా. అవును, దట్ ఈస్ వాట్. అంటే ఇప్పుడు పోలీసులు నిజంగా ఆ వర్షన్లో కేసుని చూడలేదంటారా? పోలీసుల గురించి మనం మాట్లాడలేమమ్మా, ఎందుకంటే వాళ్ళకి బోల్డ్ అంత టెక్నాలజీ ఉంటుంది, వాళ్ళ వెర్షన్స్ చాలా ఉంటాయి, వాళ్ళు అన్ని కోణాల్లో చూస్తారు. మేబీ అసలు అది చూసుంటారు, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు ఇది కాదు అని, ఇంకో రకంలో జరిగిందని కూడా వాళ్ళు చెప్పు ఉండొచ్చు. పోలీసులను అయితే నిందించలేము. బట్ థింక్ సంథింగ్ వెన్ ఏ సిచ్యువేషన్ వాజ్ హ్యాపెన్ 360 degrees చూడు దాన్ని. రైట్, థ్యాంక్ యూ సో మచ్.